వివాహ శుభ కార్యక్రమాలు చేసుకునేందుకు నిర్మించిన షాదీఖానా భవనాన్ని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అమృత హస్తాల మీదుగా ప్రారంభించారని, కమిటీ వారు రాజకీయాలు చేయడం వల్ల శిథిలావస్థకు చేరుకుందని మాజీ డిప్యూటీ సీఎం ఎమ్మెల్యే ఆళ్ల నాని తెలిపారు. 46వ డివిజన్లో షాదీఖానా భవనం పునర్నిర్మాణ పనులకు నగర మేయర్ షేక్ నుజహాన్ పెదబాబుతో కలిసి ఎమ్మెల్యే ఆళ్ల నాని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాని మాట్లాడుతూ, ఒక మంచి కమిటీ ఉంటేనే వారి సామాజిక వర్గానికి న్యాయం జరుగుతుందన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో రాజకీయాలు చేయడం వల్లే నేడు అవస్థలు పడాల్సి వస్తుందని తెలిపారు. ముస్లింలకు అండగా ఉంటానని, పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. అనంతరం ఆదివారపేట ఏటుగట్టు ప్రాంతంలో నిర్మించిన రజకుల కమ్యూనిటీ భవనాన్ని ప్రారంభించారు. కాదు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద ముస్లిం వర్గాలు ఒకటి 1 టౌన్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా వచ్చి చేసుకోవచ్చు. ఏలూరుకు సంబంధించి మనం చేసింది దీన్ని, ఇది ఏలూరుకు సంబంధించి మనం ముస్లిమ్స్ కాకుండా అప్పుడప్పుడు బయట కమ్యూనిటీస్ అది కానీ టాప్ ప్రయారిటీ వచ్చి ముస్లిం మైనారిటీస్లో వాళ్ళకి ప్రత్యేకంగా మనం వచ్చి ఆదాయం కోసం వేరే కమ్యూనిటీ వాళ్ళు వచ్చి అడిగితే తప్పకుండా మనం ఇవ్వచ్చు, తప్పులేదు. ఖాళీ ఉన్నప్పుడు తప్పకుండా ఇవ్వచ్చు, అది కూడా నేను కూడా సంతోషపడతాను. కానీ దానికి ఏంటంటే మన మెయింటెనెన్స్కి సంబంధించి తగిన ఆదాయం వచ్చేలా మన ముస్లిం వర్గాల వారికి సంబంధించి ఏదైనా ఖాళీ ఉన్నప్పుడు ఆ రోజు వారి కార్యక్రమాలు ఏం లేనప్పుడు వేరే వాళ్ళకు కూడా మనం మిషన్ లైన్లో ఉన్నటువంటి షాదీఖానా పేద ముస్లిం వర్గాల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా ఎప్పుడు వారింట్లో పెళ్ళిళ్ళు కానీ ఇతరత్ర ఏదన్నా శుభకార్యాలు చేసుకోవటానికి ఒక షాదీఖానా నిర్మించాలన్న ఆలోచన ఎన్ని సంవత్సరాలుగా వారి ఆలోచన నెరవేరకుండా అలా మిగిలిపోయింది. దానికి సంబంధించి ఆ దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండేలా ఒక షాదీఖానా నిర్మించడం మాత్రమే కాదు, స్వయంగా ఆయన అమృత హస్తాలతో ఈ షాదీఖానాను ప్రారంభోత్సవం కూడా చేయటం జరిగింది. షాదీఖానా రాజశేఖర రెడ్డి గారు ఆ తర్వాత మళ్ళీ వచ్చినటువంటి వేరే ప్రభుత్వాల హయాంలో, తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఈ షాదీఖానాకు సంబంధించి అనేకమైనటువంటి రాజకీయాలు చేయటం, దాంతోపాటు దీన్ని ఏమాత్రం పట్టించుకోకపోవటం వల్ల ఇది మళ్ళీ శిథిలావస్థలకు రావటం, మళ్ళీ ఈ విషయం మరి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తీసుకువెళ్ళి దీనికి అనుగుణంగా 15 లక్షల రూపాయలతో మళ్ళీ దీన్ని అన్ని హంగులను, నీటి వసతిని, టాయిలెట్స్, లోపల శిథిలమైపోయినటువంటి షాదీఖానాను మళ్ళీ పూర్తిగా పేద ముస్లిం వర్గాల వారందరికీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చి ఈ రేపటి నుంచే దీంట్లో మళ్ళీ వారందరూ కూడా శుభకార్యాలు, పెళ్ళిళ్ళు చేసుకునే విధంగా వారికి అందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. దయచేసి నేను కూడా పెద్దలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఒక సమర్థవంతమైనటువంటి కమిటీని, అంటే దీనికి సంబంధించి ఎటువంటి రాజకీయాలకి తావు ఇవ్వకుండా ఒక మంచి కమిటీ అంటే నా ఉద్దేశం ఏంటంటే కొంచెం టైం స్పెండ్ చేయగలిగిన, సమయం వెచ్చించగలిగినటువంటి ఒక కమిటీని వేసుకుని ఉంటే మీ ఆధ్వర్యంలోనే ఇది నడుస్తుంది కాబట్టి మీరు ఆ విధంగా ఒక కమిటీని పెట్టుకుని దీన్ని ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే, ఎందుకంటే దీనికి ఆదాయం కూడా వస్తూ ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి ఆదాయం కూడా నామినల్గా ఎక్కువ రేట్లు పెట్టడం అలాంటివి చేయకుండా మెయింటెనెన్స్ వరకు మనం తీసుకునేలా మరి మీరందరూ కూడా, పెద్దలందరూ కూడా దీని మీద కొంచెం ఒకసారి కూర్చుని మాట్లాడుకుని దానికి సంబంధించిన నియమ నిబంధనలు, నియమావళి అదన్నీ కూడా ప్రిపేర్ చేస్తే ఆ రకంగా మా వంతు సహకారం కూడా, ఎందుకంటే దీన్ని పూర్తిగా ఇన్ని లక్షల రూపాయలతో మనం దీన్ని పేద ప్రజలందరికీ మళ్ళీ అంత వ్యయంతో మరి దాన్ని మళ్ళీ పూర్వ వైభవం తీసుకొస్తూ షాదీఖానాకి మళ్ళీ మనం ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకొచ్చాం కాబట్టి దీన్ని మళ్ళీ అటువంటి శిథిలావస్థలోకి వచ్చేటువంటి పరిస్థితి లేకుండా మీరు అందరూ కలిసి షాదీఖానాని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజలందరి సేవలకు ఉపయోగపడేలా తీర్చిదిద్దుతారని నేను కూడా ఆశిస్తూ, ఆ కార్యక్రమంలో ఎప్పుడు మా వంతు సహకారం కావాల్సి వచ్చినా తప్పకుండా వార్డుకో ఒక వీధికో కాదు, ఏలూరు అంతా కూడా, ఏలూరులో ఉన్న పేద ముస్లింలందరికీ కూడా ఉపయోగపడే విధంగా చేయాలి. త్వరలో ఒక మంచి కమిటీ కూడా